ఆల్రైట్, ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం 12 ఇస్తే 6 వేసుకో అనే ఆట. మాక్సిమం 6 పాయింట్లు సాధించవచ్చు. మరి 12 ఇవ్వడం ఏంటి, 6 వేసుకో ఏంటి, గేమ్ ఏంటి అంటే ఇక్కడ 6 గ్లాసులు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క గ్లాస్ కి 2 బాల్స్ ఇస్తాం. మొదటి బాల్ తో కొట్టి గ్లాస్ ఓపెన్ చేయాలి, రెండో బాల్ దాంట్లో వేయాలి, అప్పుడు మీకు 1 పాయింట్ వస్తుంది. ఒకవేళ 2 బాల్కి ఆ గ్లాస్ ఓపెన్ కాలేదనుకోండి, నెక్స్ట్ గ్లాస్కి వచ్చేయాలి. వనిత గారు అర్థమైంది కదా గేమ్? సో ముందుగా వనిత గారు ఆడడానికి రెడీగా ఉన్నారు. మనం రైట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ గ్లాస్ ఓపెన్ అయ్యి అందులో పాయింట్ పడిందంటే నెక్స్ట్కి వచ్చేస్తాం. పాయింట్ పడినా పడకపోయినా నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ గ్లాస్ 2 బాల్స్. ఇది మొదటి బాల్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. వావ్! సో ఇప్పుడు పాయింట్ సాధించే అవకాశం స్లోగా. ఓ, అవుట్ అయిపోయింది, పాయింట్ మిస్ అయింది. సో నెక్స్ట్ గ్లాస్కి వచ్చేయండి. ఓపెన్ అయింది కానీ అందులో వేయడానికి బాల్ లేదు మన దగ్గర. సో నెక్స్ట్ రండి. గుడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. త్రో ఈజీ కొట్టేస్తున్నారు. గుడ్, బట్ అందులో వేయడానికి మన దగ్గర బాల్ లేదు. సో మొత్తానికి మనం 6 గ్లాసులు ఓపెన్ చేసాము. ఒక్క బాల్ కూడా పడకపోయినా 6 గ్లాసులు ఓపెన్ చేశారు కాబట్టి 6 పాయింట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఈరోజు మనం ఓషివంగ్ లో ఆడుతున్నాం 12 ఇస్తే 6 వేసుకో అనే ఆట. వనిత గారు 6 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ నందిని గారు వచ్చారు. మన టార్గెట్ 12 పాయింట్లు. ఫస్ట్ బాల్ తో గ్లాస్ ని కొట్టాలి, రెండో బాల్ అలా జార విడిచి గ్లాస్ లో వేయాలి. ఓకే, 3, 2, 1 గో. వావ్, సూపర్. ఇటు నుంచి చేయొచ్చు కదా అలాగా. నెక్స్ట్ గ్లాస్. ఓ, దానికి బాల్ వేయడానికి లేదు, 2 బాల్ వాడేశారు. ఇప్పుడు ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా అందులో వేయండి. అటేశారు. ఇప్పుడు జాగ్రత్తగా బాల్ ఇటు నుంచి వేయండి కొంచెం. అయ్యయ్యయ్యయ్యయ్యో, స్లోగా అందులో వదలండి. అందులో 1 పాయింట్ అన్న వస్తుంది మనం. అబ్బా, 1, 2, 3, 4, 5, 6 ఓపెన్ చేశారు కాబట్టి నందిని గారు గెలుచుకున్నారు 6 పాయింట్స్. గీత గారు అర్థమైంది కదా గేమ్? 3, 2, 1 గో. అచ్చా, కూర్చొని బాగా ప్లాన్ వేసింది కానీ అక్కడ ఇంకేం చేస్తాం, పక్కరా. అది నా తప్పు లేదు, నేనేమన్నా చేస్తున్నాడు. అదినో 2 బాల్ కొట్టి పడేయి మరి. ఎవరికి జరగని అద్భుతాలు నీకే జరుగుతున్నాయి దా. ఇప్పుడు జాగ్రత్తగా ఇడుసు. ఎవరిని తలుచుకున్నావు? గట్టిగా తలుచుకో, కొట్టు. ఇది ఆగింది. 1, 2, 3, 4, 5. 5 అంటే చాలా ఇష్టమేమో కదా అందరికి. 5 పాయింట్స్ గీత. ఆల్రైట్, గేమ్ ఆడడానికి నెక్స్ట్ కళ్యాణి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు జాగ్రత్తగా వదలండి, ఛాన్స్ ఉంది మనకి పాయింట్ కొట్టే ఛాన్స్. ఓపెన్ అయింది కానీ బాల్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఛాన్స్ ఉంది, కూల్గా వదలండి. వావ్, సూపర్, గుడ్. మిస్. ఇది మిస్ చేయొద్దు కళ్యాణి గారు. అక్కడ దాకా వెళ్ళింది. 1, 2, 3, 4, 5 బాల్ ఉంది కాబట్టి 6, 7 పాయింట్స్. సూపర్ కళ్యాణి గారు, ఈ రోజు అందరికంటే ఎక్కువగా మీరే సాధించారు ఇప్పటి వరకు 7 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగ్ లో మనం ఆడాం 12 ఇస్తే 6 వేసుకో అనే ఆట. అందరికంటే ఎక్కువగా 7 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు కళ్యాణి. కంగ్రాట్స్. 6 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నందిని అండ్ వనిత గారు. మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శివరంజని గారు.
చిరంజీవి గారు ఎలా ఉన్నారు మా? అవునండి సార్. సో ఇది మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. ఓకే సో సార్. మీకు ఏం జరిగింది చెప్పండి మా. నా లైఫ్లో అంటే మిక్కిలి ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్ అంటే మా మదర్ డెడ్ కావడము. ఎవరికైనా, మీకే కాదు మాకు కాదు, ఎవరికైనా మదర్ లాస్ కావడం అనేది ఎవరికైనా చాలా ఎమోషన్ అయిన విషయం. అమ్ముంది అంటే అదొక సపోర్ట్, బ్యాక్ బోన్. అలాంటి మదర్ ను కోల్పోయినా చాలా సఫర్ అయిన సిచ్యువేషన్ అంటే జీవితంలో అదేను. అమ్మగారికి ఏం జరిగింది? అమ్మకు మామూలుగా నార్మల్ గా ఉన్నారు సార్. తనకు హెల్త్ సిచ్యువేషన్ వచ్చిందని తెలియదు. ఒకసారిగాను అన్న వాళ్ళు అప్పుడు నిజామాబాద్ ఉన్నారు. అక్కడ హాస్పిటల్లో దేనికో వేడి వల్లని అది పాయునాళంలో ఏదో సంథింగ్ రాంగ్ ఉండడం వల్ల టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్ చేసినప్పుడు తనకు క్యాన్సర్ అటాక్ అయింది. దాంతో తను టెన్షన్ పడిపోయి 3 months కి తను చాలా డల్ అయిపోయి చనిపోవడం జరిగింది సార్. ఆపరేషన్ చేశారు సార్. తర్వాత ఆపరేషన్ రోయ్ ఆసుపత్రి తిరుపతి, రోయ్ ఆసుపత్రిలో చేశారు. అది ఫెయిల్యూర్ అయిపోయి చనిపోవడం జరిగింది. అది సడన్ షాక్ మాకు. ఆ ఎమోషన్ లైఫ్ లో మేము ఎవరికైనా మదర్ అనేది చాలా ఎమోషనల్ అట్రాక్షన్ లో ఉంటారు ఎవరికైనా. అంటే కొన్ని విషయాలు ఈవెన్ అమ్మాయిలే కాదు అబ్బాయిలైనా సరే చాలా విషయాలు ఫాదర్ కి చెప్పుకోలేని విషయాలు కూడా మదర్ దగ్గర చెప్పాల్సిన పని కూడా ఉండదు సార్. కొన్ని విషయాలు మదర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ గ్రాస్ప్ చేసేస్తుంది. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, బాధ ఉన్నా తను అర్థం చేసుకోగలుగుతుంది. సో అమ్మగారికి ఇట్లా క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మీరు దగ్గరుండి చూసుకొని చూసాం సార్. చూసాం. తనకు రావడమే పాయనాలను కదా సార్, కొంచెం ఇబ్బంది, ఎమోషన్స్ ఇబ్బంది అయిపోతుంది వచ్చింది. తను చాలా బాధపడింది. తను మేము చేస్తున్నా తనకు బాధపడేది, మీరు రావద్దండి దగ్గరికి అంటుంటే వేడిపి వచ్చేసేది. తనకు లాస్ట్ మెంటల్ గా మైండ్ పని చేయకుండా పోయింది సార్. టెన్షన్ పెట్టుకున్నారు ఏంటి నాకు ఇలాంటి అయిపోయింది. వెంటనే అది తెలియడం వలన తనకు ముందు నుంచి ఉండే తన కథ వేరు సార్. ఒక్కసారిగా షాక్ మెంటాలిటీ పడిపోయింది. తన మైండ్ పని చేయలే సరిగ్గా. తను మేము చేస్తా అంటే కూడా మీరెవరు అని మాట్లాడి అట్లా మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించేది. చాలా మంది ఇప్పటికీ ప్రతి ఎపిసోడ్ లో మేము విన్న ఈ సంఘర్షణలో చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్ ఉన్న పిల్లలందరూ చాలా గ్రేట్. సో అందుకే సో పెద్ద అయినా సరే మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. సో పేరెంట్స్ అనే కాదు సార్, మన అత్తమామలు కూడా వాళ్ళ పేరెంట్సే కదా సార్. అవును, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ బిడ్డలు ఎఫెక్షన్ లో చూసింటారు. మనం వాళ్ళని కూడా ఆ లెవెల్ నుంచి చూడాలని నా ఉద్దేశం సార్. డెఫినెట్ గా అమ్మ నాన్నయ్య కాదు, అత్త మామ ఎవరైనా సో మీ పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ డెఫినెట్ గా అవసరం. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అదే మనకి పెద్ద ప్రాపర్టీ కింద లెక్క. ఎనీవే ఈ రోజు ఇది మీ కుటుంబం అనుకుని వచ్చి మీ మనసులో బాధను షేర్ చేసుకోవడమే కాకుండా చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చి మా మదర్ మరీ గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.